హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపి ఒక మంచి ప్రోటీన్ డ్రింక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది మీరు ఇంట్లో రోజు ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 10 జీడిపప్పు, ఒక 10 వాల్నట్స్, ఒక 10 పిస్తా పప్పు, ఒక 10 బాదం పప్పు, 3 అంజీరా, ఒక 20 ఎండు ద్రాక్ష, 2 స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ చియా సీడ్స్, 2 స్పూన్ల పంప్కిన్ సీడ్స్ అన్నీ వేసుకొని ఇంట్లో మనం తాగే వాటర్ 1 గ్లాసు ఇవన్నీ మునిగేలాగా చూసుకొని నేనైతే గ్లాస్ వాటర్ పోసేసుకొని మూతపెట్టి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. తర్వాత రోజు పొద్దున్నే ఇలా మూత తీసి చూస్తే బాగా నాని ఉంటాయి. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఒక జార్ తీసుకొని ఇవన్నీ నీళ్ళతో సహా జార్లో వేసేసుకొని ఇందులో తీయదనం కోసం ఒక 5-6 ఖర్జూరాలు వేసుకోవాలి. తర్వాత ఒక బనానా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది. బాగా మెత్తగా పట్టుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసి చూసి దీనికి సరిపడా మళ్ళీ 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు కానీ నార్మల్ వాటర్ కానీ ఏదైనా మన టేస్ట్ని బట్టి వాడుకోవచ్చు. నేను రెండిటితో ట్రై చేశాను, 2 బాగానే ఉన్నాయి. ఇలా అన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని తాగేసేయటమే. ఇలా వారానికి 5 సార్లు 6 సార్లు చేసుకొని చూడండి. మీ శరీరంలో చాలా మార్పు తెలుస్తుంది. జుట్టు ఊడటాన్ని ఆపుతుంది. శరీరంలో ఏదన్నా పోషక లోపాలున్నా దాన్ని తగ్గిస్తుంది. మనం డైట్ చేయాలనుకున్న పొద్దున్నే 8-8:30కి 1 గ్లాస్ ఇది తాగేసి టిఫిన్ చేయకుండా ఉండొచ్చు. 12 వరకు ఆకలి వేయదు. 12 అప్పుడు ఇంకా మనం డైరెక్ట్గా అన్నం తినేసేయచ్చు. ఇందులో అరటిపండు వేసాం కదా, అరటిపండుకి బదులు మీరు యాపిల్ అయినా వాడుకోవచ్చు. లేదంటే దాని ప్లేస్లో ఒక క్యారెట్ తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని క్యారెట్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.